హలో నమస్తే అందరికీ. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ది కాలేజ్. సో అందుకని సివిల్ వేద్దాం అనుకున్నాను. కానీ మా మేడం చూస్తే తిరుగుతుందని కాలేజ్ డ్రెస్ వేసాం. చిన్న ట్రాన్స్ఫర్మేషన్ నీట్గా వచ్చింది. అండ్ అయిపోయిన తర్వాత నీట్గా అద్దం ముందుకు రావాలి. అద్దం ముందుకు వచ్చిన తర్వాత నీట్గా అద్దం ముందు లేకుండా చేతితో దుబ్బవాలి. అందు ఉన్నవాడు అది ఇంకో మ్యాటర్. చేతితోని ఎలా ఉందో అలాగే వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. అలా నీట్గా కాలేజ్కి వెళ్ళిపోతున్నాం. నడుచుకుంటే వెళ్తే లేట్ అవుద్దని మనం బస్ ఎక్కిపోతాం. ఇదే మాకు లాస్ట్ ల్యాబ్. దాని తర్వాత మాకు ట్రైనింగ్ ఉంటుంది. సో అందుకని ఈరోజే మొత్తం అంతా క్లియర్ చేసుకుని పోవాలనుకుంటున్నాం. అలా ల్యాబ్ అయింది. మొత్తం పీపీటీ చేయమన్నారు. నేను మొత్తం చెప్పమని చూసి అలా ఉంటుంది కాలేజ్లో. అండ్ ఇది మా వర్డ్ చెప్పదంటే నవ్వుతుంది ఎక్కువ. మీకు చెప్పడం కన్నా నవ్వడం ఎక్కువ. ఇది మా వర్డ్ స్మార్ట్ కిడ్, తెలియనోడు. అండ్ లాస్ట్లో ట్రైనింగ్ గురించి చెప్పదు. ఇది మా బ్యాచ్. అలాగా ట్రైనింగ్ అవన్నీ అయిపోయాకి నైట్ 6 అలాగ అయిపోయింది. ఏం చేద్దాం అని అలా ఆలోచిస్తే లాస్ట్కి అయితే తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అని ప్లాన్ వేసాం. ఆ తర్వాత ఎక్కడ తినాలి ఏం చేయాలని అక్కడే గంటలు టైం వేస్ట్ అయిపోద్ది మాకు. ఆ తర్వాత నీట్గా లాస్ట్కి ఏదోటి చూసుకొని తినేసుకుపోతాం. ఇప్పుడులాగే లేట్ అయిపోయింది. అలాగా కాంప్లెక్స్కి వెళ్దాం ప్లాన్ వేసాం. ఇంకా కాంప్లెక్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అలాగా చేరుకోవడానికి చాలా లేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాక మొత్తం అంతా ఫుల్ స్టాప్లు అలా లైన్ ఉన్నాయి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్. అలా చూసుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత మన మిడిల్ క్లాస్ తేజ అన్న ఉంటాయి కదా, కలుద్దాం అనుకున్నాం. కానీ కళ్ళకి ఆయన లేదు. నేనేమొచ్చి మిడిల్ క్లాస్ తేజకి మిడిల్ క్లాస్ మధు అని చెప్పాను. దానికి ఫుల్ అయితే నాకు అయిపోయింది. ఆ తర్వాత ఎలాగా అన్న లేదు కానీ అలా మా షాప్కి అయితే వెళ్ళిపోయాం. అలా చూస్తుంటే రోడ్డు పక్కన ఒక షాప్ కనిపోయింది. ఫుల్ వాసన అవుతుందని మా వాళ్ళంతా దూసేది. అదేంటంటే శ్రీనిబాబు కోడి పలావ్. వాసన అయితే గుమ్మగుమ్మలాడుతుంది. మనసు ప్లేట్ తీసుకున్నాం, తినేసాం. అదో 130 అయిపోయింది ప్లేట్కి. అలా అయిపోయిన తర్వాత నీటి నడుచుకుంటూ కాంప్లెక్స్కి వెళ్ళిపోతున్నాం నన్ను దేవడ్డానికి. మా ఫెంటాస్టిక్ 5 బ్యాచ్ని పరిచయం చేస్తాను. వీడు స్పోర్ట్స్ మ్యాన్, ఎక్కువ క్రికెట్ బాగా ఆడుతాడు. వీడేమొచ్చి గేమ్ బాగా ఆడుతాడు. అండ్ వీడు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడుతాడు. అది ఒక ఫ్లెట్టింగ్ బాగా చేస్తాడు. వీడు మామూలు కాదు. ఏ అమ్మాయితోనైనా మాట్లాడేస్తాడు అంత. వీడే మా ఓడు ఎన్సీసీ ఓడు. వీడు కాలేజ్ అయినా రాడు కానీ ఎన్సీసీ అయితే మాత్రం వచ్చేస్తాడు. వీడు నా ఫోన్ తీసుకుని నాకే బ్లాగింగ్ చేస్తున్నాడు. అండ్ అలా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. అలా ఇంటికి రావడానికి అలా 9 అయిపోయింది. ఇంకా అలాగా తినేసి ఎడిటింగ్ స్టార్ట్ చేసాం. అదో 10-11 అయిపోయింది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్కి ఫాలో చేసుకో మామ.